ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెనుమూరు, చిత్తూరు జిల్లాలలో ప్రైవేట్ మరియు ప్రభుత్వ కళాశాలలో ధ్యాన అవగాహన సదస్సు. చిత్తూరు జిల్లాలో ధ్యాన శిక్షణ తరగతులు. నిర్మల్ జిల్లా శ్రీ లక్ష్మీ నారాయణ మందిరంలో ధ్యానం మరియు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం. ఆదిలాబాద్ జిల్లాలోని మహాత్మా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళితే పెనుమూరు, చిత్తూరు జిల్లాలలో ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో ధ్యాన అవగాహన సదస్సు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా మాస్టర్స్ సిద్దయ్య నాయుడు, రవిరాజులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు ధ్యాన, శాకాహార విశిష్టతను తెలియజేసి అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం పత్రిజీ ధ్యాన సందేశ పుస్తకాలను ఉచితంగా అందించడం జరిగింది. చిత్తూరు జిల్లా పెద్ద పంజాణి మండలం తుర్లుపల్లి గ్రామంలోని మాస్టర్ శోభ స్వగృహంలో ధ్యాన శిక్షణ తరగతులను పలమనేరు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా మాస్టర్ కృష్ణ పిరమిడ్ జాయింట్ సెక్రటరీ బాలాజీ విచ్చేశారు. బాలాజీ ధ్యానం చేస్తే పొందే లాభాలను వివరించి చక్కటి గీతాలతో అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం పత్రిజీ పిరమిడ్ క్యాలెండర్ను అందరికీ పంపిణీ చేశారు. యాతన ఎందుకురా జీవా, వేదన ఎందుకురా జీవా. కాబట్టి మనిషి ఇప్పుడు కూడా ఆరాటం, పోరాటమే. ఎప్పుడో ఏదో ఒకటి ఆరాటం, ఏదో ఒకటి పోరాటం చేస్తానే ఉంటాం. మరి మానవుడికి శాంతి ఎప్పుడు శాంతి వస్తుంది అంటే మనం వెతికితేనే శాంతి వస్తుంది. ఎందుకు ఈ జీవితం, ఈ కష్టాలు, దుఃఖాలు, బాధలు, కన్నీళ్ళు ఈ ఉండాల్సిందేనా? నేను రోజు ఏడ్చాల్సిందే ఈ బాధలు, ఈ టెన్షన్లు. ఇక్కడి నుంచి మనము శాంతి అయిన జీవితం గడపాలంటే ఆ శాంతిని ప్రసాదించే మార్గమే ధ్యాన మార్గం. ఆదిలాబాద్ జిల్లా బంగారుగూడ గ్రామంలోని మహాత్మా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞాన బోధకులుగా మాస్టర్స్ సునీత, సంతోష్ మహేందర్, ప్రజ్ఞ విచ్చేసి ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. బాలికలకు ధ్యానం, శాకాహార విశిష్టతను వివరించి విద్యార్థులు అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. మనం మెడిటేషన్ చేస్తే ఏమవుతుందంటే నిన్ను ముందుకు తీసుకెళ్తుందని, ఎనర్జీతో జ్ఞానం వికసిస్తుంది, మన లోపల భయం పోతుంది. ధ్యానం ద్వారా ఏమవుతుందంటే మీకు ఫస్ట్ ఉన్నది ఏంటిది చెప్పండి? భయమే కదా. ఈ భయం అనేది పెద్ద శత్రువు బెట. మీ స్నేహితులు శత్రువులు కాదు. పెన్ ఇయ్యలేదనో, పెన్సిల్ ఇయ్యలేదనో, నీ మీద ముచ్చట్లు పెట్టిందని వాళ్ళు శత్రువులు కాదు. మన లోపల అంతరంగంలో శత్రువులు ఉన్నారు. అది ఫస్ట్ భయము అనే శత్రువుని తీసేస్తుంది మెడిటేషన్. చిక్కనపల్లి, కంచనపల్లి గ్రామాలలో పలమనేరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని ఎంతో అత్యద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ధ్యాన ప్రచారంలో భాగంగా మాస్టర్స్ శాకాహార ధ్యాన విశిష్టతను వివరించి కరపత్రాలు పంచారు. పిరమిడ్ విశిష్టతను తెలియజేసి ధ్యానాలయాల్లో ధ్యాన తరగతుల వివరాలు తెలియజేసి అందరినీ ఆహ్వానించారు. తదుపరి అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. చిన్న చిన్న జబ్బులకు ధ్యానమే. మనకి ఎలాంటి జబ్బులు రాదు. మనం భూమిపైన జీవించేంత వరకు మనము ధ్యానం చేయాలి. హాస్పిటల్కి ఎంతో ఖర్చు పెడతాం మనం. ఈ ధ్యానం చేస్తే మీకే 1 వీక్లో బాగా మీకు అర్థమవుతుంది. మనం ఎన్నో రకాలుగా ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తాం, ఫలితం ఉండదు. శివునికే కాదు, మూడో కన్ను, మనకు కూడా మూడో కన్ను ఉంది. దివ్య చక్షు ఓపెన్ అవుతుంది. నిర్మల్ జిల్లా తానూర్ మండలం భోసి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నారాయణ మందిరంలో ధ్యానం మరియు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం
పిఎస్ఎస్ఎం భైంసా ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం శివకుమార్ స్వామి అధ్యక్షతన ముఖ్య అతిథిగా మాస్టర్ శ్రీ సాయిలు పాల్గొని అయ్యప్ప స్వాములు మరియు విచ్చేసిన భక్తులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు. అనంతరం శ్వాస మీద ధ్యాస ధ్యానం ప్రాముఖ్యతను వివరించి సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ మల్లికార్జున్, రాములు, భైంసా తిమ్మాపూర్ మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ శ్వాస మీద ధ్యాస పత్రిజీ మహారాజ్ అడిగినండి సాయి, మరి ఎంతెంతో ఉన్నది, ఓంకారానికి మించింది లేదు కదా, ఈ శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టినో అని మేము అడిగినాం. ఒకసారి అడిగే వాళ్ళకంటే అది అందరికి పంచాలి, ఏది ఈ ధ్యానం అందరికి వెళ్ళాలి అంటే ఒక క్రిస్టియన్స్ దగ్గరికి పోయి ఓం అంటే హనుమంటారు, ఒక ముస్లిం దగ్గరికి పోయి వాళ్ళు ఓంకారం గురించి చెప్పరు. అందుకోసమే ఈ శ్వాస మీద ధ్యాస అంటే ఎవరన్నా చేస్తారు. ఇక్కడికి మనుషులంతా ఒక్కటే, దేవుడికి కులము మతం ఉంటుంది. ఎక్కడన్నా సూర్యుడు, పంచభూతాలు కూడా ఈ వాయువు, అగ్ని, జలము, ఆకాశము వస్తున్నాయి కదా, ఎవరికైనా వీళ్ళకి ఇయ్యాలా వాళ్ళకి ఇయ్యద్దు, ఇది తక్కువ వాడు ఎక్కువ, ఇది నల్లగా వాడు తెల్లగా, కులమత భేదాలు ఉన్నాయా? ప్రకాశం జిల్లా పోతవరం గ్రామం శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు శివశక్తి పిరమిడ్ వ్యవస్థాపకులు శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా మాస్టర్ శ్రీ కాశీ విశ్వనాథ్ విచ్చేసి జ్ఞానబోధ చేశారు. అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. వైఎస్ఆర్ కడప జిల్లా బుగ్గలేటిపల్లె విష్ణు విద్యా మందిరం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులను కడప పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా మాస్టర్స్ నారాయణ రెడ్డి మరియు బాలశివప్రసాద్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ధ్యాన శాకాహార విశిష్టతను తెలియజేశారు. ధ్యానం చేయడం ద్వారా పొందే లాభాలను వివరించి అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. అంత సమయాన్ని మనకు హెచ్చించదు కాబట్టి మన లోపల ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ఎన్ని అవయాలు ఉన్నాయి తెలుసా, లక్షల కోట్లు పెట్టినా దొరకవు. మరి అటువంటి అవయాలు అంటే మనం ఏం చేస్తున్నాం, ఈ ఆహారం తీసుకోవడం వల్ల మనకు డ్యామేజ్ అవుతుంది, ఇంకా మళ్ళీ రిపేర్ కాదు. ఎందుకంటే మీరు మనకు శరీరానికి రెస్ట్ ఇస్తారు కదా, రోజు రెస్ట్ ఇవ్వకపోతే పని చేస్తారు, మళ్ళీ అలసిపోయి పడిపోతారు కదా. సో అలాగే మైండ్కి కూడా రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే అది నెక్స్ట్ మళ్ళీ ఎనర్జెటిక్గా ఒక 2 hours 3 hours కష్టపడ్డారు, చదివారు, ఏదో థింకింగ్ చేశారు అనుకోండి, మళ్ళీ కొద్దిగా రెస్ట్ ఇస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ వర్క్కి రెడీగా ఉంటుంది మైండ్. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు భగవద్గీత సందేశం కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు వెంకటేష్ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో అద్భుతమైన శ్లోకాల ద్వారా అందరికీ అర్థమయ్యే విధంగా భగవద్గీత ద్వారా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ఒక పరిస్థితి పట్ల అనుకూలము, ఇంకో పరిస్థితి పట్ల వ్యతిరేకము. మరి సన్యాసి అనేటువంటి ఆ యొక్క మూడు వాక్య అక్షరాల యొక్క పదానికి భగవద్గీతలో చెప్పినటువంటి అర్థం ఏమంటే, ఈ విధంగా ఉంటే వాడిని నిత్య సన్యాసిగా తెలుసుకోవయ్యా, దేన్ని ద్వేషించుకోకుండా, దేన్ని కాంక్షించుకోకుండా. ఈ విధంగా ఎవడైతే ఉంటాడో వాడిని నిత్య సన్యాసిగా తెలుసుకో అంటాడు. మనం ఏం చేస్తాము, బుద్ధను చూసి సన్యాసి అంటాం. ఈ విధంగా ఈ సన్యాసం అనేటువంటి ఈ విధానంలో 2 రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి మేడం. ఒకటి విద్వత్ సన్యాసము, వివిధిషా సన్యాసము. విద్వత్ సన్యాసం అంటే జ్ఞానస్థితి, అంటే ఏమి, వాడు కొండ ఎక్కి ఆరుగూడ స్థితిని పొందినాడు, అంటే ఏమి, ఆ యొక్క పీఠం పైన కూర్చున్నాడు, ఆత్మజ్ఞాని. వానికి కర్మతో సంబంధం లేదు, కర్మను కర్మ ఫలాలను అన్నింటినీ దాటిపోయినటువంటి వాడు, సంబంధం లేకోకుండా వాడుగా నిలబడినటువంటి వాడు, వానికి సాధనే లేదు. కర్ణాటక చిక్బళ్లాపూర్ జిల్లా చింతామణి తాలూకా కైవార క్షేత్రం సద్గురు శ్రీ యోగి నారాయణ మఠంలో 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు తటవర్తి దంపతుల ఆధ్వర్యంలో ఎంతో అత్యద్భుతంగా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమం జనవరి 5, 6, 7వ తేదీలలో జరగనుంది. విజయవాడ గవర్నమెంట్ ప్రెస్ సెంటర్ ముత్యాలంపాడు సిద్ధభూమి ధ్యానాలయంలో శ్రీ పరమహంస యోగానంద జన్మదిన వేడుకలను హిమాలయ అమరగురు ఆర్యశ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 5వ తేదీ శుక్రవారం నాడు జరగనుంది. ఈ నేపథ్యంలో మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ జరపనున్నారు. బాపట్ల జిల్లా యాజలి శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో 41 రోజుల మండల ధ్యాన కార్యక్రమం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 6వ తేదీ శనివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా పాండురంగయ్య విచ్చేయనున్నారు. నెల్లూరు పట్టణంలో 7 రోజుల పాటు శ్రీ ధన్వంతరి మహాపిరమిడ్ 3వ వార్షికోత్సవ వేడుకలు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 12వ తేదీ శుక్రవారం నుండి 18వ తేదీ గురువారం వరకు జరగనుంది. చిత్తూరు జిల్లా కాణిపాకం సిద్దంపల్లి శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 7 రోజుల ధ్యాన మహాయజ్ఞం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమం జనవరి 18 గురువారం నుండి 24 బుధవారం వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో జనవరి 19 శుక్రవారం నుండి 21 ఆదివారం వరకు మౌన ధ్యానం జరగనుంది. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.